అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటిదంటే బౌద్ధము విగ్రహారాధనని సమర్థిస్తుందా? అసలు బౌద్ధంలో విగ్రహారాధన ఉందా లేదా? అలాగే చాలామంది చెప్తుంటారు ఈ బౌద్ధ సాహిత్యాన్ని బుద్ధుడు విగ్రహాలను వ్యతిరేకించాడు, ఆరాధన వ్యతిరేకించాడు అనేది ఒక పాయింట్ చెప్తుంటారు. అలాగే ఇంకా ముందుకు వస్తే ఇప్పుడున్న కల్చర్ అంటే మనం చూస్తున్న 108 బోధిసత్వ అవలోకేతేశ్వర విగ్రహాలను చూస్తుంటే ఒకరొకరు ఒక యాంగిల్లో ఉంటారు. అంటే 4 చేతులు, 4 తలలు, 12 తలలు, 12 చేతులు, అలాగే ఒంటి నిండా ఆభరణాలు, కిరీటాలు. ఇవన్నీ బౌద్ధం కల్చరేనా? ఎక్కడో హైందవ కల్చర్ని కబ్జా చేసుకొని బౌద్ధాన్ని నడుపుతున్నారు. ఏమంటే మా హైందవులు వైదికులు జాగ్రత్త పడలేదు, అప్పట్లో ఏమీ రాసుకోలేదు, అలాగే అంత మనదే కదా అనుకున్నాం కాబట్టి ఈ యొక్క బౌద్ధికులు బలపడి బౌద్ధం మొత్తము ధ్వంసం చేశారు, నాశనం చేశారు అనేది ఒక వాదనలు వినపడుతున్నాయి. అంటే ఎలాంటి వాదనలు అంటే బౌద్ధం కంటే ముందు హైందవం ఉందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ సాక్ష్యాధారాలు నిరూపించలేకపోతున్నారు. కోర్టులు కూడా ఆ తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు కూడా చాలా మంది అడిగిన విషయాల కంటే చాణక్యుడు చరిత్రలో ఉన్నాడా అంటే మాకు ఇప్పటివరకు అయితే మాకు డేటా ఏం లభించలేదు, ఆయన గురించి సమాచారం లేదని చెప్తున్నారు. అలాగే పరశురాముడి గురించి కూడా చాలామంది ఈ యొక్క పురావస్తు శాఖ వారికి లెటర్ రాస్తే వాళ్ళు కూడా ఈ పరశురాముడి గురించి మాకు ఇంతవరకు సమాచారం లేదని చెప్పారు. అని ఈ మధ్య కాలంలోనే యొక్క మన రామసేతు గురించి కూడా మా దగ్గర సమాచారం లేదు, అది మానవ నిర్మితము కాదని, అది సహజంగా ఏర్పడింది అని చెప్పకుండా వాళ్ళు మా దగ్గర ఎటువంటి డేటా లేదని చెప్పారు. అంటే పురావస్తు శాఖకు అందలేదంటే అక్కడ చరిత్ర లేనట్టే. ఎందుకంటే వాళ్ళు అనువనువున గాలిస్తారు. ఇప్పటి పుట్టింది కదా, అది దాదాపు అది స్టార్ట్ అయ్యి కూడా 100 సంవత్సరాల పైన అవుతుంది. కాబట్టి ఇక్కడ మిత్రులారా, ఈ బౌద్ధ చరిత్రలో బౌద్ధంలో ఈ కల్చర్ని చాలామంది ఎలా అంటే చాలా మటుకు నాస్తిక సంఘాలు కూడా బౌద్ధాన్ని ఇష్టపడుతూనే ఈ యొక్క కల్చర్ని ఇష్టపడడం లేదంటే ఇది కూడా ఒక మూఢ విశ్వాసం కిందకే తోసుకొస్తున్నారు. అంటే ఈ హిందూ మతానికి, ఈ హైందవ మతానికి ఇంకా బౌద్ధానికి ఏం తేడా ఉంది అని ఈ మధ్య కాలంలో, అంటే బౌద్ధం బలపడే కొద్దీ బౌద్ధంలో వచ్చే విషయాలకు వీళ్ళు కూడా కొంత రియలైజ్ అవుతారు. అంటే ఇది కూడా ఒక విధంగా మూఢ విశ్వాసం కిందకే వస్తుంది కదా. అంటే 4 చేతులు, 4 తలలు అంటే శిల్ప కల్చర్. అంటే మనం ఇన్నాళ్ళు హైందవుని మనము చెప్పినప్పుడు బౌద్ధం కూడా అదే కిందికి వస్తుంది కదా అని కొంతమంది, అంటే అందరని కాదు, బౌద్ధాన్ని సపోర్ట్ చేస్తూనే బౌద్ధం హేతువాద సిద్ధంగా ఉంటుంది, మధ్య మార్గము, అది ఎవరిని వద్దని చెప్పదు, ఎవరిని ఉండమని చెప్పదు. బౌద్ధము ఒక మధ్య మార్గంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనము దీనికి సమాధానం కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, బౌద్ధము వచ్చేసి స్తూప కల్చరు ఉంది బౌద్ధంలో. అంటే ఆరాధించడం అనేది ఉంది. అంటే పెద్దలని గౌరవించడం, పూజ్యులను అంటారు. అంటే తల్లిదండ్రులు లేదా గురువులను ఆరాధించేది ఈ బౌద్ధంలో ఉంది. ఈ బౌద్ధం కల్చర్లో ఎలాంటి స్టేజీలు ఉంటాయంటే జ్ఞానవంతులు పూర్తి పెద్ద, అంటే బౌద్ధ స్టేజ్ వరకు వీళ్ళని ఒకటి మన కాలేజీలలో ఎట్లయితే టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు పూర్తి నేషనల్ వైడ్గా ఉండే వారిని హోదాలను బట్టి ఎట్లా ఉంటుందో బౌద్ధం కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లాంటిదే. అయితే ఆ కాలంలో ఈ ప్రొఫెసర్లను ఈ యొక్క హోదాలను తెలిపే క్రమంలో వాళ్ళు జ్ఞానవంతాన్ని ఎలా చూపించాలి, ఒక బౌద్ధ జ్ఞానవంతుని ఏ విధంగా చూపించాలి అనే క్రమంలో వాళ్ళు, ఇప్పుడు అంటే మనకు వెబ్సైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సర్టిఫికెట్లు, డేటా, ఆయన చేసిన ఎక్స్పీరియన్స్, ఎంత సీనియారిటీ, ఎన్ని కాలేజీల్లో చేశాడు, ఎన్ని ట్రాన్స్ఫర్లు అయ్యాడు, ఎంతమంది ఆయన ద్వారా విద్యార్థులు మంచి ఉత్తీర్ణులు అయ్యారు, జాబులు సంపాదించారు అనేది క్లారిటీగా
ఇప్పుడు డేటా దొరుకుతుంది వెబ్సైట్లో. ఒకసారి ఆయన గురించి కొడితే డేటా మొత్తం దొరుకుతుంది. కానీ ప్రపంచానికి ఎక్కడ పోయినా వెబ్సైట్ www డాట్ అని కొట్టేస్తే ఎవరైనా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం దొరుకుతుంది. మరి ఆ కాలంలో లేదు కదా డేటా. ఆ కాలంలో వాళ్ళు ఎలా ప్రమోట్ చేశారు? ఆ కాలంలో జ్ఞానవంతుల్ని ఒక్కొక్కరు ఒక విధంగా, అంటే 4 చేతులు ఉన్నాయంటే నలుగురు ఉన్నంత మేధో శక్తి, బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నలుగురికి ఉన్న మేధో శక్తి ఈయనకు ఉంది. అంటే 4 తలలు పెడితే కూడా నలుగురు శక్తి, నలుగురుకంత జ్ఞానవంతుడు, అంటే 4వ స్టేజ్ వాడు. అంటే ఒక ప్రొఫెసర్ని ఆ విధంగా స్థాయిలో ఈ బోధిసత్వాలను పొందుపరిచేవాళ్ళు. అంటే ఒక్కొక్క స్థాయిలో శిల్పాలు చెక్కేవాళ్ళు. అలాగే ఈ థర్డ్ ఐ, 3వ కన్ను కూడా ఒకటి, ఒక బౌద్ధంలో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటాయి వీటిలోన, ఏది కల్పితం ఉండదు. ఎలాంటిదంటే 3వ కళ్ళు మూసుకుంటే మనకు తెలియకుండానే ఒక జ్ఞాన నేత్రం అన్నికి మనకు కనపడుతుంది. ఇప్పుడు నేను చూస్తుంటే నేను ఇంతకుముందు నా ఎదురుగా ఏమేమి ఉన్నాయి, లేకపోతే ముందు ఏముంది, ఆటోమేటిక్గా తెలియకపోయినా కూడా మొత్తం చీకటి ఉన్నా కూడా ఒక మధ్యన, ఈ రెండింటి మధ్యన ఒకటి ఏదో ఒక చూపు కనపడుతుంది. దాన్నే జ్ఞానము అంటారు, జ్ఞాననేత్రం అని అంటారు. అంటే 3వ కన్ను, అంటే జ్ఞాన నేత్రంతో కూడా ఆయన చూడగలుగుతాడు. అంటే ధ్యాన ముద్రలో ఉన్నా కూడా ఈ యొక్క మేధావులు, అంటే ఎవరైతే ఈ యొక్క బౌద్ధంలో ఉండే మేధావులు కళ్ళు మూసుకున్నా కూడా బయట ప్రపంచాన్ని చూస్తుంటారు అని చెప్పడానికే జ్ఞాననేత్రాన్ని పెట్టారు. ఈ జ్ఞాననేత్రాన్ని అంటే ఈ శిల్ప కల్చర్ని వీళ్ళు కథలు ఇంకొక విధంగా రాసుకొని ప్రమోట్ చేశారని చెప్తున్నాను. అంటే 4 తలలు ఉంటే 4 దిక్కులో ఆలోచిస్తాడు మనిషి. ఇటు ఉంటే చూడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్, లెఫ్ట్, రైట్, బ్యాక్ కూడా ఆయన ఆలోచించగల జ్ఞానవంతుడు. నలుగురు ఆలోచన విధానాలు కూడా ఆయన చేయగలుగుతాడు. 4 చేతులు అంటే 12 చేతులు ఉంటే ఆ స్థాయిని బట్టి వాళ్ళు చేతులు పెట్టారు తప్పితే ఏదో మహిమల కోసము, లేకపోతే ఇప్పుడు ఆ చేతుల్లో కూడా ఈ యొక్క ఐడెంటిఫై అంటే వస్తువులు ఉంటాయి, ఒట్టిగా చేతులు ఉండవు. ప్రతి చేతిలో ఒక ఐడెంటిఫై ఉంటుంది. ఆ యొక్క దాని గురించి సంబంధించిన ఒక హిస్టరీ ఉంటుంది. కమలం ఉంటే, పుష్పం ఉంటే దానికి ఒక సంబంధం ఉంటుంది, లేకపోతే శంకు ఉంటే ఒక దాని సంబంధం, ధమ్మచక్రం ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా 12 అంటే ఎన్ని చేతుల్లో ఉన్న ఒట్టి చేతులు అయితే పెట్టరు, ఏదో ఒక ఆయనకు ఆ డిగ్రీస్ అంటారు, అవి ఆయనకు ఒక సర్టిఫికెట్లుగా అవి గుర్తింపుగా శిల్పాలు చెక్కించేవాళ్ళు. అంతేగాని ఇంకో ఏదో అనగా. తర్వాత ఈ కూర్మ అవతారాలు, వరాహ అవతారాలు ఇవన్నీ కూడా ఫేకే. ఎలా అంటే అప్పట్లో యువరాజులు, అంటే ఆ కాలం రాజులు ఒక్కొక్కరి నుంచి ఒక జాతీయ జంతువుగా ప్రకటించుకునేవాళ్ళు. అంటే అశోకుడి కాలంలో సింహము జాతీయ జంతువు. ఆ తర్వాత కాలంలో కొంతమంది బాతులని జంతువు పెట్టుకునే వాళ్ళ జాతీయం అంటే వాళ్ళ రాజ్య పరిపాలన, రాజ్యానికి జాతీయ జంతువుగా పెట్టుకునేవాళ్ళు. పావురాలు, తర్వాత ఫ్లవర్స్, చాలామంది ఎక్కువ ఫ్లవర్స్ కూడా మనకు పల్లవులు 3 ఆకులతో ఫ్లవర్ ఉంటుంది. అంటే వాళ్ళ జెండాల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ ఆ డ్రెస్ కోడ్ కావచ్చు, అప్పట్లో ఈ యొక్క సింబల్స్ వాడేవాళ్ళు. అలాగే విచిత్రమైన శైలి బాదామి చాళుక్యుల కాలంలో ఈ బౌద్ధ రాజుల వీళ్ళు స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఈ యొక్క వరాహ సింబల్ని, అంటే అడవి పంది వాళ్ళ ఒక జాతీయ జంతువుగా, అది ఎందుకో వాళ్ళు బలమైన జంతువుగా, మరి ఆ కర్ణాటక అడవి ప్రాంతంలో అది బలమైన జంతువుగా ప్రకటించుకున్నారా అనేమో వస్తుంది. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ చాళుక్య రాజుల శిల్పాల పక్కన చూస్తే అడవి పందులు సపోర్ట్గా నిలబడి ఉంటాయి. అంటే అడవి పందిని వాళ్ళు ఒక జాతీయ జంతువు పెట్టుకుని, అంటే అడవి పంది అంటే క్రూర మృగంగా వాళ్ళు భావించారు. నాకు తెలిసి ఆ రాజ్యంలో ఎవరైనా అడవి పంది చంపిండొచ్చు, లేకుంటే ఆ రాజ్యంలో వాళ్ళకి సపోర్ట్ చేసిండొచ్చు. అడవి పంది సైన్యం మొత్తం వీళ్ళకి ఏదన్నా సపోర్ట్ నిలిచిండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. కానీ అడవి పందిని వాళ్ళు సపోర్ట్గా, అడవి పంది అవతారం కూడా వాళ్ళని, అంటే ఒక శక్తివంతమైన వాడు అడవి పంది అంటే అంత బలమైన వాడు అని చెప్పేసి ఈ యొక్క వారాహం యొక్క తలలో పెట్టేసి విగ్రహాలు చెక్కించేవాళ్ళు. అలాగే ఈ యొక్క అశోక మహారాజుని చాలామంది
ఎక్కువ ఈ నరసింహస్వామి టెంపుల్స్ అన్నీ అశోకుడివే అని చెప్పాల్సి మనం. అశోకుడు సింహం లాంటి వాడు. ఆయన కాలంలోనే 4 సింహాల గుర్తులు వచ్చాయి. అయితే ఆయనని సింహంతో పోల్చేవాళ్ళు. అంటే ఆయన బాడీకి సింహాన్ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు మనము దేశవ్యాప్తంగా నరసింహస్వామి టెంపుల్స్ అన్నీ ఒకప్పుడు బౌద్ధ కల్చర్ సంబంధించినవే. ముఖ్యంగా అశోకుడు శిల్పం అది. అశోకుని కాలంలో ఆయనని ఇప్పటికి కూడా అశోకుని కల్చర్ చాలా ఇంప్లిమెంట్ అయిపోయింది రాజ్యాలలో. ఎక్కడ పోయినా శిల్ప కల్చర్లో కూడా ఫస్ట్ సింహాల ద్వారాలు, సింహాలకు సంబంధించిన తలలు ఎక్కువ కనపడతాయి. పైన గాలి గోపురాల పైన కూడా సింహం కలశం కనపడుతూ ఉంటుంది. సింహము వజ్రయానంలో అయితే మరి ఇంత పోగడలుగా సింహాల తలలు, సింహాల కల్చరు ఎక్కువ వచ్చింది. అంటే వీళ్ళు దీన్ని ఏదో వరాహము అవతారం అంటే విష్ణు అవతారమని, లేకపోతే సింహం అంటే నరసింహ అవతారమని, తర్వాత ఇట్లా రకరకాలుగా అంటే గరుత్మంతుడుగా అంటే పక్షి అవతారం అంటే చాలా మటుకు మనము గరుత్మంతుడు అంటే అప్పట్లో పక్షి జాతీయ పక్షి వాళ్ళకి సింబల్. అంటే వాళ్ళకి రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదువు అన్నట్టు అప్పట్లో వాళ్ళ ఆలోచనని ఎవరు కాదనిక లేని పరిస్థితి. కాబట్టి అలాంటి సిస్టమ్ని ఈరోజు ఆ రాజులు అలా సైంటిఫిక్ వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. కానీ వచ్చినప్పటికీ బౌద్ధాన్ని బౌద్ధంగానే ఉంచారు. బౌద్ధాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. బుద్ధుణ్ణి కొంతవరకు మహాయానం వరకు సన్యాసిగా చూశారు. వజ్రయాన కల్చర్కి వచ్చేసరికి ఆయనని యువరాజుగా చూడడం మొదలుపెట్టారు. యువరాజు చూసినప్పుడు ఆ రాజుని దాదాపు 108 రూపాల్లో ఆయనను చూశారు. అంటే రాజు అంటే మామూలుగా నవరసాలలో కోపంగా ఎలా ఉంటాడు, శాంతంగా ఎలా ఉంటాడు, అలాగే ప్రేమగా ఎలా ఉంటాడు. చాలా శిల్పాల్లో యశోధరని, తర్వాత సుఖితి రాజు అంటే ఎవరు మన సిద్ధార్థ గౌతముడు అని చెప్పి మనకు అర్థమైతే చెప్పాలి. ఈ యొక్క యువరాజుగా ఉన్నప్పుడు గౌతముడు యువరాజుగా ఉన్నప్పుడు యశోధర పెళ్ళైన వాళ్ళ జంటని కూడా చాలా అప్పుడు మనం చూస్తుంటే ఆయన పడుకొని ఉంటే యశోధర కాళ్ళు పట్టుకుంటూ కూర్చుంటుంది. చాలా శిల్పాల్లో చూస్తే ఇవన్నీ బుద్ధుడిని వాళ్ళు ఆ విధంగా శిల్పాలు చెక్కేవాళ్ళు. అంటే నాగజాతి రాజులు ఎక్కువ ఈ శిల్పాలు చెక్కారు. నాగజాతి రాజులకి జాతీయ జంతువు స్నేహు, పాము. వాళ్ళు నాగజాతి వాళ్ళు పాముని ఎక్కువ, నాగముచిలింద నాగవంశము చూస్తే వాళ్ళ జాతీయ జంతువు పాముగా ప్రకటించుకొని ఆ పాము వీళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు అదేదో వాళ్ళు మరి ఆ కాలంకి ఆ పాముకి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అప్పట్లో ఎక్కువ టెక్నాలజీ లేదు కాబట్టి రాత్రిలో పూట పొలాలలో దానిలో పనిచేస్తే చీకట్లో పాములు కరవకూడదని చెప్పేసి పాములను ఆరాధించారా, లేకపోతే పాములు మమేకమైనాయా? మరి ఆ కాలంలో పాములు కరిచినా కూడా విషయం ఎక్కేది కాదా? అంటే జెనెటిక్గా మనం మారుతూ వచ్చాం కాబట్టి అప్పట్లో విషసర్పాలు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది మనం క్వశ్చన్ మార్కే. మరి లేకపోతే పాములు మెడలేసుకొని పాములతోని శిల్పాలు దిగిన కల్చర్ ఉంది. లేకపోతే ఒకవేళ క్రియేటివిటీ అంటే పాము ఆ యొక్క వాళ్ళ జాతీయ చిహ్నం కాబట్టి స్నేహు అట్లా వాళ్ళు పెట్టుకున్నారు. అందుకే బుద్ధుడిని చాలా సందర్భాల్లో బుద్ధుడు కూర్చొనుంటే వెనక పాములు పడగలెత్తి ఉంటాయి. అది నాగజాతి కల్చర్. అంటే ఒక్కొక్క రాజులు ఒక్కొక్క విధంగా బౌద్ధాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. చాలామంది నాగజాతి రాజుల శిల్పాలు ఎలా ఉంటాయంటే చుట్టూ పాము చుట్టుకొని పడుకొని ఉంటే అందులో బుద్ధుడు పవలింపుగా పడుకుంటే తన భార్య యశోద ఓ పక్క కాళ్ళు పిసుకుతూ ఉంటుంది. తర్వాత చెలికత్తెలు, తర్వాత వీళ్ళు పరిచారకులు వాళ్ళంతా నిలబడి ఉంటారు. అది చాలా చోట్ల అదే వాటిని కృష్ణుడు విష్ణువు కిందికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏంటిదంటే ఆ కాలంలో రాజులు వాళ్ళ జాతీయ జంతువులతోని జాతీయ పక్షులతోని అప్పుడున్న కల్చర్తో మమేకమై శిల్పాలు తయారు చేశారు తప్పితే దానికి ఇంకో చరిత్ర ఏదో మూఢ విశ్వాసం, లేకపోతే అంధవిశ్వాసం, లేకపోతే అభూత కల్పనలు అంటే ఏం లేవు. అక్కడ అభూత కల్పనలు అంటే ఏం లేవు. వాళ్ళు మనిషిని గొప్పవాడిగా ఊహించుకునే క్రమంలో, గొప్పతనాన్ని తెలియజేసే క్రమంలో వాళ్ళు అలా తయారు చేశారు తప్పితే అదేదో గొప్పగా అంటే ఈ నరసింహస్వామి లెక్క అంటే చించుతాడు, పేగులు చించుతాడు, లేకపోతే బస్ మాయమవుతాడు, మళ్ళా ప్రత్యక్షమవుతాడు, ఇవన్నీ లేవు. అసలు
దేవుడి కాన్సెప్టే లేదు. అయితే ఈ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క వైదికులు ఈ యొక్క ప్రాంతంలో వైదికుల కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో వాటిని వీళ్ళు ఆ యొక్క శిల్పాలకు కొత్త పురాణాలు రాయడం మొదలుపెట్టారు. ఆ శిల్పాలకు నరసింహస్వామి అంటే అశోకుడు యొక్క శిల్పాలకు నరసింహస్వామి అని పేరు పెట్టి ఆ మందిరాలకన్నీ నరసింహ ఆలయాలుగా చిత్రీకరించారు. అలాగే నాగజాతి విగ్రహాలకి ఏమంటారు నాగల చవితి విగ్రహాలు నాగజాతి శివుడికి అంకితం చేశారు. అలాగే ఒక్కొక్క రాజుల కాలంలో అంటే ఒక్కొక్క కల్చర్ని వీళ్ళు ఏం చేశారంటే వాటికి సంబంధించిన కథలు అల్లి మొత్తాన్ని మమేకం చేశారు. అంటే దాన్ని పూర్తి డైవర్ట్ చేశారు. ఒరిజినల్ స్టోరీని పక్కన వాడేసి కల్పిత స్టోరీలని వీళ్ళు ప్రమోట్ చేశారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ బౌద్ధము ఎప్పటికి కూడా హేతువాద సిద్ధాంతంతోనే వెళ్తుంది. బౌద్ధంలో విగ్రహారాధన ఉందా లేదా అని పక్కన పెడితే బౌద్ధంలో చైత్య స్తూపాల ఆరాధన అయితే ఉంది. బౌద్ధంలో గురు శిష్యుల ఆరాధన అయితే ఉంది. అంటే ఒక గురువు విద్యార్థి ఒక టీచర్ని ఎలా గౌరవిస్తాడు, తన జ్ఞానవంతమైన తనకు చదువు చెప్పి తనకి విద్య వైద్యం నేర్పించిన తర్వాత ఆ గురువుని ఇతను ఆరాధించాలన్నా వద్దా, గౌరవించాలన్నా వద్దా, మనమే ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మన టీచర్లు మంచి చదువు చెప్తే గురువుకి కాళ్ళకు మొక్కి, అయ్యా గురువు నేను నాకు చదివే రాదు అనుకుంటుమే కానీ మంచి చదువు చెప్పావు, నాకు మంచి జాబ్ వచ్చింది, మంచి ఫ్యూచర్ వచ్చింది, ఆ రోజు మా టీచర్ 2 దెబ్బలు కొట్టి నాకు చదువు చెప్పకపోతే నేను ఈరోజు ఎలా ఉండేవాడిను అని మనమే అనుకుంటాం. కాబట్టి గురు శిష్యుల మధ్యన ఒక ఎఫెక్షన్ ఉండేది, ఆ గౌరవం ఉండేది. అందుకే మనం చూస్తే చాలా యూనివర్సిటీల్లో పోతే, ఇప్పుడు నలంద యూనివర్సిటీ కావచ్చు, తక్షశిల కావచ్చు, మనం తక్షశిల పోలేదు, తర్వాత ఒడిస్సాలో నేను లలితగిరి, పుష్పగిరి అండ్ ఉదయగిరి, రత్నగిరి ఈ యూనివర్సిటీలు నేను చూపించాను మీకు. ఆ యూనివర్సిటీల్లో పోతే ఫస్ట్ ప్రతి విహారం అంటే ప్రతి సెక్షన్లు ఉంటుంది. దాంట్లో విహారం అంటే సైన్స్, బయాలజీ ఇట్లా ఎలా అయితే ఉన్నాయో ఆ సిలబస్లు ఎటుంటాయో దానికి సంబంధించిన ఒక పెద్ద విహారం, పెద్ద యూనివర్సిటీ ఉంటుంది. ప్రతి దాంట్లో ముందు వెళ్తప్పుడు బుద్ధుడు విగ్రహాలు తప్పకుండా ఉంటాయి. అలాగే ఆ యొక్క పెద్ద హాలుల్లో ఎక్కడో చోట ఒక బుద్ధుడిని విగ్రహం పెడతారు. బుద్ధుడు ఒక గురువు లాంటివాడు. బుద్ధుడు అంటే ఒక బుద్ధుడు కాదు, చాలామంది బుద్ధులు ఉన్నారు, అది తర్వాత స్టోరీ. నేను 28 బుద్ధుల గురించి మళ్ళీ నేను ఇంకో బయటలోకి వస్తాను మీకు. అయితే ఇక్కడ గౌరవించడం అనేది ఒక కల్చర్. కాబట్టి ఇక్కడ గురు శిష్యుల బంధం మాత్రమే ఉంటుంది బౌద్ధంలో. అంతేగాని ఏదో విగ్రహారాధన ఉంది, తర్వాత సేవింగ్ హైందవానికి బౌద్ధానికి ఏం తేడా ఉంది? 4 తలలు 4 చేతులు అంత ఎట్లా వస్తాయి? ఒక మనిషికి అన్ని చేతులు ఎందుకు వస్తాయి, అన్ని తలలు ఎందుకు వస్తాయంటే వీళ్ళు కూడా ఊహాతీతంగా అద్భుత కల్పనలకు బౌద్ధం ప్రియారిటీ ఇచ్చింది కదా అని అనుకోకూడదు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. 4 ఆలోచించే శక్తి గలవాన్ని 4 తలలు 4 చేతులు పెట్టి ఆయనకు హోదా ఇచ్చేవాళ్ళు. అలాగే రాజులు కూడా ఆ కాలంలో సింహాలతో పోల్చుకునేవాళ్ళు, ఆ జాతీయ జంతువులతో పోల్చుకునేవాళ్ళు. అలా ఈ విధంగా పోల్చుకోవడం వల్ల ఆ కాలంలో ఉన్న వాళ్ళు రాజుల మీద ఉన్న అభిమానాన్ని శిల్పకారులు ఆ విధంగా రాజుని సింహంతో పోల్చి నిలబడతట్టు కత్తి పట్టుకొని ఆ సింహం లాంటి వాడు, అలాగే అడవి పందుతో తలలు పెట్టి తను అంటే ఒక్కొక్క స్థలంలో నాగజాతిని అంతరించి బాదామ చాళుక్యులు చూస్తే వారాహము అవతారం ఉంటుంది, పైన అడవి పంది ఉంటుంది, కింద నాగపాముని తొక్కి కింద నాగపాము ఇట్లా మొక్కుతుంటుంది మనిషి రూపంలో. ఈ నుంచి మనిషి ఉంటాడు, కింది వరకు నాగపాము ఉంటుంది. అంటే నాగజాతిని అంతరింపజేసిన బాదామి చాళుక్యులాడ. అంటే రాజులందరూ ఒకే సిద్ధాంతం ఉండరు. బౌద్ధాన్ని అందరు ఇష్టపడినప్పటికీ కూడా రాజుల పోరాటం రాజులే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాం, చాళుక్యులకి పల్లవులకి మన ప్రాంతంలో చెప్పుదాం. చాళుక్యులు పల్లవులు, చాళుక్యులకు వచ్చేసి ఇది పేరు గుర్తొచ్చింది. ఇప్పుడు చాళుక్యులు పెదవేగి అని ఏలూరు జిల్లాలోకి వస్తుంది. ఇప్పుడు ఏలూరు టౌన్ దగ్గర నుంచి దగ్గర పెదవేగి వాళ్ళు పెదవేంగిపురము యొక్క రాజధాని వీళ్ళకు. ఎవరికి? చాళుక్యులకి. ఇక్కడ బాదామి చాళుక్యులు అక్కడ కర్ణాటకలో ఉంటే ఇటుపక్క పెదవేంగిపురంని రాజధానిగా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత ఈ బాదామి చాళుక్యులకు
అండ్ పల్లవులకు యుద్ధాలు జరిగిన తర్వాత ఇక్కడ చాళుక్యులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పల్లవులు గెలిచారు. పల్లవులు గెలిచిన తర్వాత పెదవేంగిపురం నుంచి మళ్ళీ వీళ్ళు రాజమహేంద్రవరానికి మార్చుకున్నారు. పల్లవుల రాజధాని ఏది? రాజమహేంద్రవరం, ఇప్పుడు రాజమండ్రి. వాళ్ళకి రాజధానిగా మార్చుకున్నారు. మార్చుకున్నప్పటికి కూడా కొంత అంటే ఈ యొక్క బౌద్ధాన్ని డిస్టర్బ్ చేయలేదు, కానీ వాళ్ళు కట్టిన విహారాలు కావచ్చు, ఆరామాలు కావచ్చు, నిరాదరణకు వదిలేశారు. ఇప్పుడు పెదవేంగిపురంలో పల్లవుల కాలం వచ్చిన తర్వాత ఈ వేంగిపురాన్ని రాజధాని వదిలేయడం వల్ల అది శిథిలావస్థకు చేరిపోయినారు. సూర్య టెంపుల్ పెదవేంగిపురంలో చూస్తే శిల్ప సంపద చాలా ఉంది. అక్కడ సూర్య టెంపుల్ అట్లాగే శిథిలం అయిపోయింది. ఇప్పటికి కూడా అక్కడ ఆ సూర్య టెంపుల్లో పాస్ పోస్తుంటారు పిల్లలు. అసలు చాలా శిథిలావస్థపై మలమూత్రాల వాసన వస్తుంటుంది ఆ టెంపుల్ చూస్తే. ముక్కు పూసుకొని పోవాలి, అంత రోడ్డుకే ఉంది. ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూనే పోతే ఆ సూర్య టెంపుల్ చాలా బాధాకరం. ఆ కాలంలో వాళ్ళు ఎంత డెడికేషన్తో కట్టింటారో, కానీ రాజులు మారిన తర్వాత నిరాదరణకు చేంజ్ అయిపోతాయి. అలా ఆ రాజులు మారినప్పటికీ బౌద్ధాన్ని చేంజ్ చేయలేదు, కానీ రాజుల కట్టడాలు మాత్రం మార్చుకుంటూ వచ్చారు. అంటే అది దాన్ని పట్టించుకోకపోవడం, అక్కడ ఎవరైనా సేవలు చేస్తే కూడా వాటిని తిట్టడం లేకుంటే కొట్టడం. అంటే మళ్ళీ అది ఏమన్నా వీళ్ళు ఇన్ఫార్మల్గా ఫీల్ అయ్యేవాళ్ళంటే చాళుక్యులకు సపోర్టర్లు ఏమో వీళ్ళు. అప్పట్లో ఎలా ఉండదంటే గుడాచార వ్యవస్థ ఎక్కువ ఉండేది. కొంచెం డౌట్ వస్తే, అనుమానాస్పదం ఉంటే చంపేయడమే, ఇంకా మెలాది లేకుండా శిక్షలు వేయడమే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి రాజ్యంలో రాజశాసనం అంటారు, ఆ యొక్క వేంగిపురం సైడ్ ఎవరు పోకండి, ఆ వేంగిపురానికి ఎటువంటి నిధులు అని పెట్టకండి, అది వద్దు మనకి అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా వలస వచ్చి మళ్ళీ ఇక్కడ చేరేవారు. ఆ విధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే ఇలా రాజులు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ కల్చర్ని, తప్పితే ఇంకా వేరే సిస్టమ్ కాదు. బౌద్ధం ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. సో మిత్రులారా, ఇక్కడ మీకు ఈరోజు సబ్జెక్ట్లో నేను చెప్పింది ఏంటంటే, శిల్పకళను ఈ యొక్క ఇంకోటి శిల్ప విగ్రహారాధనను బౌద్ధం సపోర్ట్ చేస్తుందా అంటే, బౌద్ధము గురు శిష్యుల మధ్య మాత్రమే ఆరాధన మాత్రమే సపోర్ట్ చేసింది. ఆ గురు శిష్యుల ఆధారనే బౌద్ధ భిక్షువులు బుద్ధునికి ఆరాధించే వాళ్ళు, తీర్థాలు పెట్టేవాళ్ళు. తీర్థాలు అంటే ఇప్పటికి కూడా దీపాంశలు, ఈ దీప కల్చర్ మొత్తం బౌద్ధం నుంచే వచ్చింది. మనం ఏ టెంపుల్ చూసినా, మీరు నరసింహస్వామి టెంపుల్స్ ఏమైనా చూసుకో, కొండ ప్రాంతాలే ఉంటాయి ఎక్కువ. మనం పోతే సింహాచల కొండకి పోతే మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క పురాతనమైన పాత దారిలో మెట్లలో దీపాంచెలు పెట్టడానికి ఇప్పటికీ ఉన్నాయి. ఆ కాలం నాటి దీపారాధన అంటే నూనె ఏమంటారు, నూనె ధూప నైవేద్యం అంటారు కదా, నైవేద్యం వీళ్ళు పెట్టారు వైదికులు. కానీ ధూపాలకు అంటే తీర్థాలకు అప్పట్లో నిధులు కేటాయించేవాళ్ళు. అంటే ఆ యొక్క రాత్రుల పూట కూడా వెలుతురుగా ఉండేటట్టు, తెల్లవారుజామున లేస్తే పనులు చేసుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది లేకుండా ప్రతి విహారాలలో, మందిరాలలో దీప కల్చర్ ఉండేది. అలాగే దీప కల్చర్ అంటే ఓన్లీ వైదికానికే సంబంధం కాదు, హిందూ మతానికి సంబంధం. హిందూ మతము బౌద్ధం రెండో ఒకటే. మళ్ళీ అది కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి. చాలామంది ఈ మధ్య నేను కొంచెం కామెంట్లు పెడుతున్నా, నీవే ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఏం శివన్న, నువ్వు వెళ్ళే మార్గం ఏంటిది, నువ్వు చెప్పే కంటెంట్ ఏంటిది, ఏంది హిందువులు అంటావు, ముస్లిమ్స్ మన వాళ్ళు అంటావు, క్రైస్తవులు మన వాళ్ళు అంటావు, ఇంకా అందరు మన వాళ్ళు అయినప్పుడు నువ్వెందుకు పోరాటం చేస్తున్నావు అంటారు. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ మనము ఈ దేశంలో అందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. ఈ దేశంలో మనం అందరం పుట్టి పెరిగిన వాళ్ళమే. అంటే మన పూర్వీకులందరూ ఒకే సిద్ధాంతంతో పుట్టి పెరిగిన వాళ్ళు. తర్వాత కాలక్రమంలో అన్ని సిద్ధాంతాలు మారుతూ వచ్చాయి. అంటే తర్వాత ఆ ప్రాబల్యం, రాజుల ప్రాబల్యం కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, లేకపోతే ఇంకోటి. కానీ అందరం ఎవరము అంటే మనకున్న చరిత్ర ప్రకారం అయితే ఇప్పటికైతే అందరం బౌద్ధులమే. ఇంకా వేరే చరిత్ర లేదు. ప్రూఫ్ చూపించేవాడు ఇప్పుడు వరకు పుట్టలే నాకైతే. అంటే ఎవరు చూపించలేని పరిస్థితి. ఎంత అంతవరకు గ్రంథాలు ఉన్నాయి, మాది లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఊరికే అని చెప్తారు. కానీ వాళ్ళు రాసుకున్న సంస్కృత భాష ఎప్పుడుదంటే చెప్పరు. ఎప్పుడు రాశారు సంస్కృతము? వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు సంస్కృతం రాశారని చెప్తారు. మరి సంస్కృత భాష మరి ఈ బుద్ధుడి కాలంలో ఎందుకు లేదు? అశోకుడి కాలంలో ఎందుకు లేదు? ఈ రాజులు, చాళుక్య రాజులు, పల్లవుల రాజులు, శాతవాహనుల కాలంలో ఎందుకు సంస్కృతం లేదు? వాళ్ళు ఎందుకు పాలి భాష, ప్రాకృత భాషలు రాశారంటే దానికి సమాధానం. అప్పుడు మేమంతా నోటితో చెప్పుకునే వాళ్ళం. అంటే మరి అప్పుడు రామాయణ మహాభారతాలు ఎట్లా రాసినాయి? వాల్మీకి ఎట్లా రాశాడు? ఏ గ్రంథం, ఏ సంస్కృత భాష లేకపోతే ఏం రాశాడు? మరి ఏ భాషను రాశాడు అంటే దానికి సమాధానం ఉండవు. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఎంతసేపున గ్రంథాలను ప్రామాణికం చేసుకొని, గ్రంథాలలో ఈ బ్రాహ్మణులు మేము ముందే ఉన్నామని చెప్పి తువాళ్ళు వేసుకొని, కర్చిప్పులు వేసుకొని చరిత్రలో వక్రీకరించుకుంటా, బౌద్ధ సాహిత్యం అంతా వక్రీకరించి
ఈరోజు బుద్ధుడు కూడా ఈ యొక్క వైదికాన్ని వ్యతిరేకించి బయటికి వెళ్ళాడని చెప్పేసి ఒక ప్రాపగండ పుట్టించి ఇవన్నీ చేసుకుంటూ వచ్చినారు. అది పరిస్థితి. అయితే ఇలా చేసుకుంటూ వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ వైదికులకు అవకాశం వచ్చింది, నాకు తెలిసి అది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ వైదికులు 5వ శతాబ్దంలో ఎంటర్ అయిపోయి 8వ శతాబ్దం కల్లా బలపడ్డారు. 300 సంవత్సరాల వాళ్ళు ఒక పక్క ప్లాన్తో కష్టపడి ఒక రూట్ మ్యాప్ తీసుకున్నారు. అలాగే ఈ యొక్క బౌద్ధము విహారులు అంటే చెప్పాను కదా, ఇప్పుడు రాజుల గొడవల మధ్యన వదిలేసిన ఈ యొక్క బౌద్ధ వారసత్వాలను పోయి వీళ్ళు కసు కొట్టుకొని రూప్ చేసుకొని అక్కడ ప్రజలకు కొత్త విధానాలు అంటే ఒక అభూత కల్పనలు చెప్పుకుంటూ ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటుంటే మిగతా రాజ్యాలకు కూడా ఇదేదో బాగుందని చెప్పేసి రాజులు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి సపరేట్గా నిధులు ఇవ్వడం, వాళ్ళని కేటాయించడం, సపోర్ట్ చేయడం అనేది 8వ శతాబ్దం నుంచి మొదలయ్యింది. ఆ తర్వాత వీళ్ళు ఈ విగ్రహాలకు ఈ దానిలకు శిల్పకళకు అంతా సపరేట్ పేర్లు పెట్టుకున్నారు. అశోకుడికి నరసింహస్వామిని పెట్టుకున్నారు. తర్వాత ఆ బాదామి చాళుక్యులకు పులికేష్కి ఈరోజు వారాహ అవతారం అని చెప్పుకుంటున్నారు. ఇలా అశోకుడికి నరసింహస్వామి, అలాగే బాదామి చాళుక్యులు పులికేశి యొక్క ఏది మన వారాహం అవతారం ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళు విష్ణు అవతారంగా, అలాగే బోధిసత్వ విగ్రహాలకు కృష్ణుడు, తర్వాత విష్ణువు, ఇలా అంటే శివుడు, బౌద్ధ చైత్య స్తూపాలకు శివలింగాలుగా, ఇలా రకరకాలుగా వీళ్ళు తర్వాత చరిత్రని అంటే ఆ విగ్రహాలు తగ్గట్టు వీళ్ళు రాసుకుంటూ ఫస్ట్ ఆదిశంకరాచార్యుడు 5 అద్వైతం పేరుతో 5 శాఖలను ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడం, తర్వాత ఆయన శిష్యులు తర్వాత చాలా మార్పులు 12వ శతాబ్దం 13వ శతాబ్దానికి పూర్తి హైందవీకరణ అయిపోయింది దేశం. అయితే ఇక్కడ సబ్జెక్టుల్లో ఏంటిదంటే విగ్రహాల కల్చరు బౌద్ధంలో ఉన్నప్పటికీ ఆ విగ్రహాల కల్చరు ఆరాధించే కల్చర్ కాదు, అది గౌరవించే కల్చర్. అలా గురు శిష్యుల ఓన్లీ బుద్ధునికి మాత్రమే దీపారాధన చేసేవాళ్ళు, బుద్ధుడిని ఆరాధించేవాళ్ళు. దీపారాధన కూడా దీపారాధన వెలుతురు కోసం పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ మీరు దీపారాధన పెట్టారని ఆరాధించేది కాదు. ఆయనకి చీకటి గదులు అప్పట్లో పవర్ లేదు కదా, కరెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా గదులలో దీపారాధన వెలిగించే సిస్టమ్ ఉండేది. కాబట్టి బౌద్ధంలో ఈ యొక్క శిల్ప సంపద కేవలం జ్ఞానవంతానికి మాత్రమే శిల్ప సంపద ఇచ్చారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకు ఇచ్చే గౌరవం అంటే వాళ్ళకి ఇచ్చే ఏదైతే ఉందో హోదా కావచ్చు, వాటిని రకరకాలుగా శిల్పాలు చెక్కించారు తప్పితే ఇంకో ఉద్దేశం కాదు. ఈ విగ్రహాలకి వీళ్ళు పేర్లు మార్చుకొని చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇంకా విషయానికి వస్తే మళ్ళీ టాపిక్లోకి వస్తున్నాను. ఈ చాలామంది అంటే క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ మన వాళ్ళే అంటారు. శివన్న ఎట్లయితారు అట్లా, ఇది మళ్ళీ నువ్వు అటు తిరిగి మళ్ళీ మొత్తం ఏకము హిందుత్వంలో కలుపుతట్టున్నావు అంటే తప్పది. అందరి దేశంలో మూలవాసులే, అందరి దేశంలో ఒకప్పుడు బౌద్ధాన్ని అనుసరించిన వాళ్ళే. బౌద్ధము ఇప్పుడు మనకు తెలుస్తున్న కథ ఏంటిదంటే, చరిత్ర ఏంటిదంటే సింధు నాగరికత నుంచి ఉందని చెప్పేసి తెలుస్తుంది. బౌద్ధుల కార్బన్ డేటింగ్ కూడా బయటకు వచ్చింది. 4 బౌద్ధుల కార్బన్ డేటింగ్ అంటే ఇప్పుడు 2500 కాదు, 2800కు వచ్చింది చరిత్ర. అంటే దాదాపు బుద్ధుడి తర్వాత మళ్ళీ 200 సంవత్సరాలు పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 24 మంది బుద్ధులు కార్బన్ డేటింగ్ కావాల్సి ఉంది. కాబట్టి అప్పటికి బౌద్ధమే ఉంది. అయితే ఆ తర్వాత 8వ శతాబ్దం తర్వాత 9వ శతాబ్దం తర్వాత వైదికులు బలపడిన తర్వాత వీళ్ళంతా ఏమైపోయిందంటే వైదిక ధర్మంలోకి చాలామంది ఈ యొక్క ప్రజలు ఈ యొక్క సత్య శోధన నుంచి అభూత కల్పనలకి చాలామంది, అబద్ధం చాలా తీయ ఉంటుంది కాబట్టి తొందరగా కన్వర్ట్ అయిపోయారు బౌద్ధంలోకి. బౌద్ధం నుంచి హిందుత్వం అది శైవంలోకి, అప్పుడు శైవమే ఉంది, శైవం ఉంది. ఇంకా వైష్ణవం కూడా లేదు, కేవలం శివుడు వీళ్ళ పేరు ఉన్నప్పుడు కూడా శైవం ఎక్కువ బలపడింది. ఆ తర్వాత శైవ రాజులకు వైష్ణవ రాజులకు గొడవలు జరిగి ఫైటింగ్ జరిగి లాస్ట్కి వాళ్ళు సెటిల్మెంట్గా 12-13 శతాబ్దాల్లో ఓకే చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఆస్తులు పంపుకున్న తర్వాత ప్రజలలో ఈ కులాలు, తర్వాత ఈ గోత్రాలు, కర్మకాండాలు, అదే పునర్జన్మలు, రకరకాలుగా పుట్టుక నుంచి మరణం వరకు బ్రాహ్మణ చేతుల్లోనే వీళ్ళు బందీలు అయిపోవడం వల్ల జ్ఞానవంతమైన ఆలోచనలు లేకుండా, చదువు సంధ్యలు లేకుండా పూర్తిగా బానిసలు అయిపోయారు. బానిసలు అయిపోయిన తర్వాత విదేశీ మతాలు ఈ దేశంలోకి అడుగు పెట్టినా కూడా ఏం చేయలేని పరిస్థితి. విదేశీయులు కూడా వచ్చినప్పుడు కూడా ఈ దేశంలో వచ్చినా కూడా ఏం చేయలేరు. రాజులు కూడా చేతులు ఎత్తేసారు ఈజీగా. బ్రాహ్మణ వ్యవస్థ కూడా వచ్చిన వాడిని తరిమి కొట్టకుండా వాంతో లాలుచిపడి
బిజినెస్ స్టార్ట్ చేశారు. నీకు బ్రిటిష్ వాళ్ళకు లో మిరియాల ఒప్పందం కోసం వస్తే దాంట్లో బ్రాహ్మణ వ్యవస్థ ఉంది. అలాగే ఇటు పోతే మొఘల్ చక్రవర్తుల కాలంలో కూడా బ్రాహ్మణ వ్యవస్థ సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి పని చేసుకున్నారు. బ్రాహ్మణ వ్యవస్థ ఎక్కడ వ్యతిరేకించలేదు, పోరాటం చేసింది లేదు. కానీ రాజులు పోరాటానికి చచ్చిపోయారు. రాజులు క్షత్రియులు చాలామంది ప్రాణాలు అర్పించారు. కానీ వాస్తవానికి బ్రాహ్మణ వ్యవస్థ తన సేఫ్టీ చూసుకుంది. అంటే బాగుంటే చాలా అనుకున్న సిస్టమ్కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బౌద్ధంలో ఉండే బౌద్ధులందరూ తర్వాత హిందుత్వం శైవంలోకి వచ్చారు. శైవం నుంచి తర్వాత హైందవంలోకి అడిగిపెట్టారు. హైందవం కాస్త హిందుత్వం అయిపోయింది. వైదికులు వేరైపోయారు. వైదికులు మెల్లిమెల్లిగా ఏం చేశారంటే వీళ్ళందరూ ఒకసారి తీసుకొచ్చిన తర్వాత మేము సపరేట్ అని చెప్పేసి వీళ్ళు అగ్రహారాలు నిర్మించుకొని మేము అగ్రము బ్రహ్మ తల నుంచి మేము పుట్టాం కాబట్టి మిగతా వాళ్ళందరూ మా కింద బానిసలే అని చెప్పేసి ఈ దేశంలో మూల నివాసులందరినీ క్షత్రియులుగా, వైశ్యులుగా, తర్వాత శూద్రులుగా 3 భాగాలుగా విభజించి ఎవరైతే వ్యతిరేకించినాడో బుద్ధిస్టులందరినీ పంచమ జాతి కింద పాడేశారు. సో వీళ్ళందరూ తర్వాత కాలంలో ఈ యొక్క హైందవంలో వివక్ష తట్టుకోలేక ఎటుపోవాలో తెలియక కొంతమంది వలస వచ్చిన మతాల్లోకి చేరిపోయారు. అప్పట్లో రాజులు వాళ్ళ రాజ్యం పరిపాలిస్తుంది కాబట్టి ఆడ సేఫ్టీ కోసం ఈడ వివక్ష ఎందుకు ఆడుకోదని వెళ్ళిపోయారు. ఇస్లాంలోకి వెళ్ళిపోయారు, క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మనం రియలైజ్ అవ్వడం మొదలు పెడుతున్నారు. కాబట్టి మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళందరూ విదేశీయులు అని చెప్పుదామా? ఈ దేశంలోకి విదేశీయులు వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ మతాన్ని వదిలిపెట్టిపోయారు. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే నచ్చి అది ఫాలో అవుతున్నారు. రేపొద్దున నచ్చకున్నా వదిలేస్తారు, అంతే. అది ఇష్టం, మనసు సంబంధించింది. ఇప్పుడు నేను ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్ని ఎక్కువ ఇష్టపడేవాడిని. తర్వాత ఏమనిపించింది, హీరోలు ఏం చేసేంద్ర బాబు, హీరోలు కాదు కదా నాకు. హీరో ఎవరు అంటే అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బుద్ధుడు హీరోలుగా కనపడుతున్నారు నాకు ఇప్పుడు. అది నేను మార్పు చెందిన మనిషి అంటే నాకు అది మార్పు, నా ఫీలింగ్, నా ఇష్టం. అది రేపొద్దున మతం అనేది కూడా ఇష్టాన్ని మనసు సంబంధించిందే కదా. కాబట్టి ఈరోజు అప్పుడు మళ్ళీ బౌద్ధులు ఎట్లయితే రియలైజ్ అవుతూ వాళ్ళు మార్పులు చెందారో, అవసరాల కావచ్చు, వివక్ష కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతూ మళ్ళీ మన బౌద్ధం బాట పడుతున్నారు. చాలా నా ఆలోచన ప్రకారంగా నేను అన్వేషణలు పోతే కొన్ని లక్షల మంది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అంటే గర్వం కూడా ఫీల్ అవుతున్నా. వాళ్ళు ముస్లిమ్స్, క్రైస్తవులు అని కాదు, అందరూ దీనికి సపోర్ట్ ఇస్తారు. చాలామంది ఈ హిందూ మతాన్ని పూర్తిగా తలగ్రుద్దుకున్న వాళ్ళు వీళ్ళని ఏమంటారంటే, చూడు వీటికి ఎవడో ముస్లిమ్స్ తర్వాత క్రైస్తవులు మంచి ఫండింగ్ ఇస్తున్నారు, హిందూ మతాన్ని నాశనం చేయండి. కానీ ఎవరి మతాన్ని ఎవరు నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి వచ్చే లాభము లేదు దీంట్లో. నీకు ఒక విషయం తెలుసా, బౌద్ధం బలపడితే ఆస్తిక మతాలకు స్వస్తి పలకాల్సిందే. బౌద్ధము ఆస్తికం కాదు. బౌద్ధము పునర్జన్మలు, కర్మకాండాలు, అపూత కల్పనలు బౌద్ధంలో ఉండవు. కాబట్టి వీళ్ళు క్రైస్తవులు కావచ్చు, లేకుంటే ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా ఇంకో మతాన్ని, తన ఆస్తిక మతాన్ని బలపరుచుకొని ముందుకెళ్తారేమో కానీ నాస్తిక మతాన్ని, అంటే హేతువాద మతం, నాస్తికం కాదు, హేతుబద్ధమైన మతాన్ని తీసుకొచ్చి, మార్గాన్ని తీసుకొచ్చి బలపరుచుకోరు. ఒకవేళ హిందుత్వం ఉంటేనే వీళ్ళకి ముస్లింలకు, క్రైస్తవులకు సేఫ్టీ ఉంటుందేమో. ఎందుకంటే అన్ని దేవుళ్ళ నీకు ఆరాధించేది, మీ దేవుడు మా దేవుడు ఒకటే కదా మంచిగా చెప్పేది. ఏదైనా మంచిగా మనం కలిసిమెలిసి ఉందామని చెప్పేసి ఉండొచ్చు. బౌద్ధం అలా చెప్పదు. బౌద్ధము మూఢ విశ్వాసాన్ని ఫస్ట్ ప్రాణతో చెప్తుంది. మరి అట్లాంటి కత్తి పట్టుకొని ఎవరైనా కత్తిని తెచ్చుకుంటే రేపు పొద్దున వీళ్ళ కూడా గుచ్చుకుంటుంది కదా. కాబట్టి ఇస్లాం, క్రైస్తవము ఆ పని చేయదు. మీకు అదే క్లారిటీ ఇస్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో మొత్తానికి ప్లాన్ చేశారు, ఎవరో డబ్బులు ఇస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు, ఎవరు ఇచ్చేది కాదు, వాళ్ళకి మారాలనిపిస్తుంది. మా దేశ చరిత్ర ఇది కదా, నిజమే కదా, ఇక్కడ పుట్టి పెరిగినవా, మా తాత ముత్తాతలు ఇదే కదా, ఈ మధ్యలో వచ్చినాయి కదా అని తెలుసుకునే వాళ్ళు, రియలైజ్ అయ్యే వాళ్ళు వస్తున్నారు. అంతే తప్పితే ఏదో మేము పని కట్టుకొని ఫండింగ్ పెట్టుకొని. బౌద్ధం జ్ఞానవంతమైంది, చాలా పదునైంది. దాని జోలికి రావాలంటే ఒకటే క్లారిటీ, నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు హేతువాదు అయితేనే రాగలుగుతావు. నాస్తికుడు కాదు. నాస్తికుడు ఆస్తికుడు ఇద్దరు ఒకటే నా దృష్టిలో. వాళ్ళు బౌద్ధంలో కూడా అంతే. ఈ రెండు పీడివాదాలే. దేవుడు ఉన్నారని ఒకరంటే లేడు అని ఒకరంటారు, లేడంటారు. నువ్వు చూపి అంటే నువ్వు చూపి, వాళ్ళిద్దరు అన్నీ కొట్లాడుకుని ఉంటారు. ముందుకు పోదు సొసైటీ. బౌద్ధం అట్లా కాదు. నేను చెప్తుంది ధర్మంగా, నువ్వు నీ మందు తాగొద్దు, మద్యపానం తాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, జీవహింస చేయొద్దు అని చెప్తుంది.
చేసేవాడిని మందలిస్తే చెప్తుంది అంతే. నువ్వు చేయి, నీ ఇష్టం అది, నీ మనసుకు నచ్చి చేయాలని నువ్వు ఏదన్నా కానీ. బౌద్ధం అది చెప్తుంది. ఈరోజు బౌద్ధ దేశాలు మనం చూస్తే అన్నీ డెవలప్ దేశాలే. జపాన్ చూస్తే జపాన్లో మంచి సూటు బూటు కల్చరు, అసలు పొద్దున్న లేస్తే హార్డ్ వర్కే చేస్తుంటారు, మంచి తిండి తింటారు. ఇది అదేనేం లేదు. అట్లనే మిగతా దేశాలు జపాన్ కావచ్చు, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఇండోనేషియా, చైనా, తర్వాత ఇంకా చాలా శ్రీలంక, చాలా ఉన్నాయి దేశాలు, బ్యాంకాక్ కావచ్చు. ఇన్ని దేశాలలో వాళ్ళకి ఇష్టమైన తిండి తింటున్నారు, ఇష్టమైన పని చేసుకుంటున్నారు, డెవలప్ అవుతున్నారు. అందరూ గుళ్ళు కొట్టించుకొని సన్యాసులయ్యి కాదు. బౌద్ధంలో ఉపాసకులు వేరుంటారు, బౌద్ధ భిక్షువులు వేరుంటారు. బౌద్ధ భిక్షువులు తర్వాత బోధలు, బంతీజీలు, తర్వాత ఇంకొక స్థాయిలు వేరుంటాయి. వాళ్ళు మాత్రమే దీన్ని పాటిస్తారు. అలాగే హిందూ మతంలో కూడా పూజారులు వేరుంటారు, పండితులు వేరుంటారు, పీఠాధిపతులు వేరుంటారు. వాళ్ళు నాన్ వెజ్ తినరు, వాళ్ళు సిద్ధాంతాలు పాటిస్తారు. సాధారణ ప్రజలు ఏముంది, గుడికి ఎప్పుడో గుడికి పోతారు, గంట కొడతారు, శనివారం ఆ శుక్రవారాల్లో మంగళవారం ఏదో మొత్తానికి పోయి దేవుని తలుచుకుంటారు. మళ్ళీ మామూలుగా కోళ్ళు కోసుకుంటారు, మేకలు కోసుకుంటారు, పండుగలు పవనాలు చేసుకుంటారు. అలాగే బౌద్ధములో అంతే. బౌద్ధం నుంచి ఇవన్నీ వచ్చినాయి. బౌద్ధం ఏం చెప్తుంది, నువ్వు బాగుండరు బాబు అని చెప్తుంది, మారు అని చెప్తుంది. నీ ఇష్టం, అది మారితే అటువైపు వస్తావు, మారకపోతే నువ్వు మామూలుగా వాళ్ళు బుద్ధునికి ఏమైనా బుద్ధుని దగ్గర పోయి చెంపలు వేసుకొని అయ్యా నా తప్పైంది, నేను అది చేసినా ఇది చేసినా వెళ్ళిపోతారు చెప్పుకొని. కాబట్టి బౌద్ధము మధ్య మార్గం లాంటిది. బౌద్ధం తీసుకుంటే ఏదో సన్యాసి మతం లెక్కను అంత బౌద్ధాన్ని ఏం చేశారంటే ప్రజలకు దూరం చేశారు మనువాదులందరూ. కాబట్టి బౌద్ధంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఎటువంటి ఇవి ఉండవు. బౌద్ధం చేస్తే ఏదో నువ్వు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా విలాసవంతంగా ఫ్రీగా మనము వెళ్ళిపోవచ్చు.